భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అశ్వరావుపేట నుండి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనెను గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు తీసుకుని ట్యాంకర్ వద్దకు ఎగబడ్డారు. లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనె పట్టుకునేందుకు పోటీ పడ్డారు. వంట నూనె ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. ట్యాంకర్ వద్ద జనం బారులు తీరటంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ పంపించేశారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.